అందరికీ వెల్కమ్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో మనం లోటస్ ఎలా పెయింట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు దానికి లీవ్స్ ఉంటాయిగా, ఆ లీవ్స్ ఎలా డ్రా చేయాలో ఇప్పుడు చూద్దాం. డ్రా చేసుకోవడం అంత పెద్ద కష్టమేమో కాదు. మీరు ఎక్కడైనా ఒక ఇమేజ్ చూస్తే దాన్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే ముందు ముడతలుగా కనిపించింది కదా, దానిపైన మనం డ్రా చేసి పెయింట్ చేస్తే వరస్ట్గా వస్తుంది. అందుకే తీసుకెళ్ళి నేను కొంచెం ఐరన్ చేసి తీసుకొచ్చాను. లోటస్ డ్రా చేసుకోవడానికి నేను కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ తీసుకున్నాను. వాటిని బట్టి ఇక్కడ డ్రా చేస్తున్నాను. పెద్ద కష్టంగా అనిపించట్లేదు, ఈజీగానే డ్రా చేయగలుగుతున్నాను. ఇన్కేస్ మీకు కూడా డీటెయిల్గా ఆ రిఫరెన్స్ ఇమేజెస్ కావాలి అంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేయగానే అక్కడ ఫస్ట్ కమెంట్ పిన్ చేసి ఉంటుంది. అదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అక్కడికి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో చేశారంటే అందులో నేను ఇలా మీకు కావాల్సిన రిఫరెన్స్ ఇమేజెస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. కావాలనుకుంటే అవి డ్రా చేసుకోవచ్చు చూసి, లేకపోతే ప్రింట్అవుట్ అయినా తీపించుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ నన్ను పర్సనల్గా అడగొచ్చు మెసేజ్ చేసి. అన్ని ముందు పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత లైట్ ఫోకస్కి మీకు కనపడదని చెప్పి నేను గ్రీన్ స్కెచ్తో అవుట్లైన్ గీసుకుంటున్నాను. మళ్ళీ అడగొద్దు మేము కూడా ఇలా గ్రీన్ స్కెచ్తో అవుట్లైన్ గీయాలా అని చెప్పి, జస్ట్ మీకు విజిబుల్గా కనిపించడం కోసమే నేను ఆ లీఫ్ షేప్ ఎలా డ్రా చేశాను అనేది తెలియడం కోసమే నేను గ్రీన్ స్కెచ్ వాడుతున్నా. పెన్సిల్తో డ్రా చేసింది మీకు అసలు కనిపించట్లేదు కదా. ఇప్పుడు డ్రా చేస్తున్నది అయితే నా ఫేవరెట్ లీఫ్. షేప్ కూడా చాలా బాగుంది అండ్ దీన్ని పెయింట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఫస్ట్ వీడియోలో మనం బేసిక్స్ అన్ని నేర్చుకున్నాము. సెకండ్ వీడియోలో ఫ్లవర్ ఎలా డ్రా చేయాలి, దానికి ఎలా పెయింట్ చేయాలో, షేడింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ థర్డ్ వీడియోలో మనం లీఫ్ కి షేడింగ్, డ్రాయింగ్ అన్ని నేర్చేసుకుంటున్నాం. ఇంకొకటే అవుట్లైన్ ఎలా డ్రా చేసుకోవాలనేదే మిగిలిపోయింది. డిఫరెంట్ టైప్స్ లో అవుట్లైన్ చేసుకోవచ్చు. మనం మగ్గం వర్క్ తో చేసినట్టు మనం కద్దానా బీడ్స్ తో స్టిచ్ చేసుకోవచ్చు, ఆర్ మనం జరీ థ్రెడ్ తో అవుట్లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే పెయింట్ అయినా వేసుకోవచ్చు, ఆర్ గుట్టా కోన్ తో మనం అవుట్లైన్ గీసుకోవచ్చు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తా. ఆ తర్వాత డైరెక్ట్ గా మనం బ్లౌజెస్ పైన లేకపోతే డ్రెస్సెస్ పైన పెయింట్ వేసేయచ్చు. వెరీ సూన్ ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ చేసేయండి. అండ్ నేను ఈ లీవ్స్ పెయింట్ చేయడం కోసం 3 కలర్సే తీసుకుంటున్నాను. అది ఎల్లో, గ్రీన్ అండ్ వైట్. నా దగ్గర లైట్ గ్రీన్ లేదు, సో నా దగ్గర ఉన్న కలర్స్ కూడా అయిపోవచ్చాయి. ఆర్డర్ పెట్టాను, అవి రాగానే వాటి లింక్స్తో సహా అవి ఎలా వచ్చాయి అని చెప్పి మీకు రివ్యూ ఇస్తానమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మీరు కూడా చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి లింక్స్ అడుగుతున్నారు కదా, దానికోసమే. ఇక్కడ నేనైతే 3 నెంబర్ బ్రష్ అండ్ 4 నెంబర్ బ్రష్ వాడుతున్నాను అనమాట. నా దగ్గర గ్రీన్ కలరు లైట్ది లేదు కదా, షేడింగ్ కోసం ఇక్కడ డార్క్ అండ్ లైట్ రెండు కావాలి మనకి. దానికోసమే నేను డార్క్ గ్రీన్ కలర్లో ఫస్ట్ కొంచెం వైట్ కలిపాను, ఆ తర్వాత ఎల్లో కూడా కలుపుతున్నాను అనమాట. ఎల్లో మంచి లీఫ్ షేడ్ ఇస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేసేటప్పుడు మాత్రం స్పిల్ అయి పక్కన పడిందంటే మనం ఎంత చేసినా కూడా పోదు, ఉతికినా పోదు, ఇంకా పెట్రోల్ పోసినా పోదు, ఇంకేమేం చేసినా కూడా పోదు. అట్లనే నేను ఫస్ట్ మా సిస్టర్ది ఫస్ట్ డ్రెస్ పైన పెయింట్ చేసేటప్పుడు అది డార్క్ కలర్ డ్రెస్, దానిపైన వైట్ పడిందనమాట. దానికోసం నేను కష్టాలు పడ్డాను. పెట్రోల్ వేసి నీట్గా క్లీన్ చేశాను, లేకపోతే నెయిల్ రిమూవర్ చేసి క్లీన్ చేశాను, అస్సలు పోలేదు. ఇంకా స్టిచ్ చేయకుండా అది పక్కనే పెట్టేశాను నేను, వేస్ట్ అయిపోయింది అంతా. సో మీరు మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెయింట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఫస్ట్ లీఫ్ డ్రా చేసేటప్పుడు ఏమైందంటే కెమెరా ఆఫ్ అయిపోయింది. నేను అది చూసుకోకుండా ఇక్కడే ఫోకస్ చేసి లీఫ్ ఎలా పెయింట్ చేయాలో చూస్తా కదా, దానివల్ల అది రికార్డింగ్ మిస్ అయిపోయింది అనమాట. సెకండ్ దైనా చూడండి, సెకండ్ దానికి నేను బేస్లో లైట్ గ్రీన్ వేసాను అండ్ టాప్లో కొంచెం లైట్ గ్రీన్ వేసాను. మనకి మిడిల్లో డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట. దాన్ని చాలా డీటెయిల్గా హైలైట్ చేసుకోవాలన్నమాట ఆ డార్క్ గ్రీన్ని. ఈ వీడియోని కానీ ఫోకస్డ్గా చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏ షేడ్ ఎక్కడ వేస్తున్నాను, ఏ కలర్ ఎప్పుడు వేస్తున్నాను అని చెప్పి డీటెయిల్గా. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఫస్ట్ లీఫ్ అనేది వీడియో మిస్ అయిపోయింది కదా, క్లిప్ మళ్ళీ రికార్డ్ చేద్దామంటే నా ఫోన్లో స్పేస్ కూడా లేదు. లాస్ట్లో కనీసం వేరే చోట వేసైనా మీకు అది చూపిద్దాం అనుకున్నాను, కానీ ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేస్తేనే నెక్స్ట్ ఇంకో వీడియో రికార్డ్ చేయడానికి అవుతుంది. సో నా నాన్న కష్టాలు పడి ఇప్పటి వరకు కష్టపడి ఈ వీడియో చేశా. ఇప్పుడు డిలీట్ చేయడానికి కూడా ఏమి లేవు. ఉన్నవన్నీ చేయాలంటే అవి అప్లోడ్ చేసిన తర్వాతే డిలీట్ చేయాలి. అందుకే అది చూపించట్లేదు, ఏమనుకోకండి. మీకు అర్థమవుతుంది కదా నేను అక్కడ ఏమేమి వేసాను అనేది. ఇంక ఇప్పుడైతే ఈ లీఫ్కి అవుట్లైన్లో డార్క్ కలర్ వేస్తున్నా, ఎందుకంటే లీఫ్లో ఎక్కువ లైట్ కలర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి అవుట్లైన్ మనం డార్క్ కలర్తో ఎలివేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంకా లీఫ్ని హైలైట్ చేయడానికి ఎల్లో కలర్ కొంచెం తీసుకుని పైనుంచి, అంటే లీఫ్ యొక్క అవుట్లైన్ ఉంది కదా, అక్కడి నుంచి లోపలికి ఇలా గీతలు గీస్తున్నా. నాకైనా ఎప్పుడైనా సరే అలా చాలామంది గీతలు గీసి వదిలేస్తారనమాట. నాకు అలా నచ్చదు చూడడానికి. ఆ గీతలు అనేవి బ్లెండ్ అవ్వాలి, అక్కడ ఒక షేడ్ కనపడాలి అనేదే నా ఉద్దేశం అనమాట. దానికోసం నేను ఎన్నిసార్లైనా షేడింగ్ చేస్తా కానీ
బిగినర్స్కి అయితే అలా గీతలు గీసిన ఏం కాదు, కానీ మనము రోజులు పెరిగే కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది కదా, అప్పుడు మాత్రం గీతలు గీసి వదిలేయొద్దు అనమాట. షేడింగ్ మంచిగా చేసుకుంటేనే అవుట్లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం సేపు ఆరాల్సింది, నాకు అంత టైం లేకుండే ఆరలేదు, అందులోనే ఇంకా బ్లెండింగ్ చేసేస్తున్నాను అనమాట. నాకైతే ఈ లీఫ్ కూడా బాగుంది అనిపిస్తుంది చాలా చూడడానికి. ఈ కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, లైటింగ్ షేడ్ పడి కొంచెం అటు ఇటు కనిపించవచ్చు, కానీ బాగుంది చూడడానికి మాత్రం. ఇంకా మీరు కూడా ఒక పాత డ్రెస్ కానీ ఏదన్నా పాత ఫ్యాబ్రిక్ యూజ్ చేయండి ఉంటే దాన్ని తీసుకుని ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా మాత్రం ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్రాక్టీస్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ లీఫ్ చేస్తున్నా కదా, ఆ అవుట్లైన్ ఆ పక్కన ఉన్న అవుట్ సైడ్ మొత్తము దానికి లైట్ గ్రీన్ వస్తుంది అనమాట. ఈ లీఫ్ అయితే చాలా సింపుల్, డ్రా చేయడం కానీ లేకపోతే పెయింట్ చేయడం కానీ ఎక్కువ ఏం లేదండి స్ట్రెస్. మిగతా వాటికైతే 1కి 4 సార్లు నేను బ్లెండింగ్ చేశా, కానీ ఇది సింపుల్ అనమాట. డార్క్ కలర్ లైట్ కలర్ వేసేయడమే, అవుట్లైన్ ఏమో డార్క్ కలర్తో అవుట్లైన్ చేయడమే, అంతే ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ నేను చూసారుగా లైట్ కలర్ ఫిల్ చేసిన వెంటనే డార్క్ కలర్ ఫిల్ చేస్తున్నా. ఈ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి కొంచెం డార్క్ కలర్ ఎడ్జెస్లో అవుట్లైన్ వేసుకోవడమే అనమాట. చాలా నచ్చింది నాకు ఇదైతే. ఇంకా మన వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయన్నమాట ఈ బ్రషెస్ గురించి, పెయింట్స్ గురించి అడుగుతూనే ఉంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పోస్ట్ అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. ఒక పోస్ట్లో లేకపోతే ఇలా పైకి స్వైప్ చేస్తే మిగతా పోస్టుల్లో అయినా ఉంటుంది. అక్కడ నేను ఆల్రెడీ లింక్స్ ఇచ్చే ఉన్నాను అనమాట. మళ్ళీ లింక్స్ అడుగుతున్నప్పుడు కొంచెం నాకు అందరికీ రిప్లై ఇవ్వాలంటే చాలా కష్టం కదా, అందుకని చెప్పి మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఆన్సర్ చేయడానికే నేను ఉన్నా, బట్ నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. వేరే పనులు కూడా చాలా ఉన్నాయి, దానివల్ల అయితే నేను కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతున్నా. అయినా కూడా మ్యాక్సిమం అందరు మెసేజెస్కి కామెంట్స్కి రిప్లై ఇస్తూనే ఉన్నా. ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే నా వీడియో చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా నాకు ఇన్స్టాలో పెడుతున్నారు. ఇఫ్ పాసిబుల్ అయితే స్క్రీన్ పైన మీకు అవి యాడ్ చేస్తానన్నమాట. నన్ను చూసి ఒకళ్ళు నేర్చుకుని ఫాలో అవుతున్నారంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎవరైనా సరే నన్ను చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ నాకు ఇన్బాక్స్కి మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా మర్చిపోతే మాత్రం సారీ, మీరు ఇంకొకసారి మెసేజ్ చేయండి, మ్యాక్సిమం ఇస్తాను. కొన్ని పనులు ఉండడం వల్ల బిజీగా ఉన్నా. ఇక్కడైతే 2 రకాల లీఫ్ చేస్తామండి. ఇది రౌండ్ లీఫ్ అనమాట, పెద్దగా ఉంటుంది కొంచెము. ఈ రౌండ్ లీఫ్లో నేను లోపల పక్క ఏం చేశానంటే గ్రీను వేసాను అనమాట, అది కూడా డార్క్ గ్రీను. ఇంకా అవుట్ సైడ్ నుంచి మనం లోపలికి బ్లెండ్ చేస్తున్నాము లైట్ గ్రీను. ఇది ఎలా ఉంటుందంటే మిడిల్లో డార్క్గా, అవుట్ సైడ్కి వచ్చేపాటికి లీవ్స్కి కొంచెం లైట్ కలర్గా లైట్ షేడ్ వస్తుంది అనమాట. ఈ లీఫ్ కూడా రియల్ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు అటు ఇటుగా అనిపించినా కూడా లైటింగ్ షేడ్ వల్ల డ్రై అయిపోయిన తర్వాత మంచి లుక్స్ వస్తాయండి. ఇవన్నీ అయితే చాలా సింపులే వేసుకోవడం కూడా. ఆ ఫ్లవర్తో పాటు ఇది వేసినప్పుడు దాని లుక్ ఇంకా హైలైట్ అయిపోతుంది. అండ్ అవుట్లైన్ కూడా వేస్తే ఆబ్వియస్గా ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇంకా మనం అవుట్ సైడ్ ఇప్పుడు లైట్ కలర్ పెయింట్ వేసాం కాబట్టి దీనికి అవుట్లైన్గా డార్క్ కలర్ వేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది నన్ను డ్రెస్సెస్కి మీరు పెయింట్ చేస్తారా, బ్లౌజెస్కి పెయింట్ చేస్తారా అని అడుగుతున్నారు. చేస్తానండి, నాకు మంచిగా టైం దొరికినప్పుడు మీ అందరికీ చేస్తాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు, మీకు రీజనబుల్ ప్రైస్కే నేను చేసి ఇస్తాను. అండ్ ఒకవేళ నన్ను ఫాలో అయ్యి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు కూడా సేల్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీకు 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసి మీ బ్లౌజెస్ పైన పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత అవి మీరు జనంలోకి వేసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారు, ఎక్కడ చేపించావు, ఎట్లా ఏంటి అని డీటెయిల్స్ అడుగుతారు కదా. అప్పుడు మీరు ఈజీగా మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ముందు మీకు మీరు 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలా ఓర్పు కావాలండి ఇవన్నీ నేర్చుకోవడానికి, చేయడానికి. మెడలు నొప్పులు వచ్చేస్తాయి, మామూలు కాదు. ఇంకా నేనైతే లైట్ కోసం ముందుకు వంగి చేయాలి అనమాట. సో దానికోసం చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు చేసేటప్పుడు బిగినింగ్లో మీరు మాత్రం ఎక్కువ చార్జ్ చేయొద్దు. బిగినింగ్లో అనే కాదు, ఎక్కువ చార్జ్ చేయొద్దు. ఓవర్ ప్రైజెస్ పెడతారు బొటిక్స్లో, వాటిల్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి రీజనబుల్గా ఉండాలి ఏదైనా. ఇప్పుడు నేను క్లాసెస్ ఫ్రీగా అయినా తీసుకుంటుంది దేనికంటే అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లో కోర్స్ నేర్చుకున్నా కూడా మినిమం 2000 అంటున్నారు. ఒక 1 వీక్ నేర్పిస్తారో 2 వీక్స్ నేర్పిస్తారో నాకైతే తెలీదు. వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. అవన్నీ నాకు పెద్దగా ఐడియా లేదండి, నేనైతే అవి తెలుసుకోలేదు. ఎవరికన్నా బ్లౌజెస్ పైన పెయింటింగ్స్ అవి ఇవి కావాలంటే చేసిస్తా. అండ్ మీకు మాత్రం కంటిన్యూస్గా క్లాసెస్ చెప్తూనే ఉంటా. ప్రతిదీ నేను
నేను నేర్చుకున్న ప్రతిదీ, నాకు వచ్చిన ప్రతిదీ చూపిస్తూనే ఉంటా. ఇందాకటి లీఫ్కి అయితే మనము ఇన్వర్ట్స్ ఏమో లోపల పక్కేమో డార్క్ షేడ్, అవుట్ సైడ్ ఏమో లైట్ షేడ్ వేసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ అవుట్ సైడ్ ఏమో డార్క్ షేడ్, లోపల అక్కడ మిడిల్లో మాత్రం లైట్ షేడ్ వచ్చేలాగా చేశాను. కానీ అది మీకు ఎందుకు కనిపించట్లేదంటే బాగా లైట్ ఫోకస్ అక్కడే పడుతుంది, అందుకే ఆ లీఫ్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. డ్రై అయిన తర్వాత అయితే బాగా కనిపిస్తుందేమో. సరే, కానీ ఈ లీవ్స్ కానీ మీరు నన్ను చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రాక్టీస్ చేసిన ఇమేజెస్ అన్నీ నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా, కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి ఉంటాను. సరే, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.